ఎమ్మెల్యేగా దూరమై అసలు ఎక్కడ ఉంటున్నారో వైసీపీ నేతలకే అంతుబట్టకుండా తయారయ్యారు. ఓడిపోయిన తర్వాత 1కి 4 సార్లు మాత్రం తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకు వెళ్లారు. అపచారమని తెలిసి కూడా అప్పట్లో కొండ మీదే రాజకీయాలు మాట్లాడి మళ్లీ మాయమైపోయారు. తాజాగా కొండ మీద ప్రత్యక్షమైన రోజా నోరు తెరవకుండా వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆర్కే రోజా మంత్రి అవ్వాలన్న జీవితకాలపు కోరిక తీర్చుకున్నారు. 2 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఆమె తనను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నగరి ప్రజల్ని పూర్తిగా మర్చిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఆమె దూరమయ్యారు. ఓటమి తర్వాత మరో మాజీ హీరోయిన్ రవలితో కలిసి తిరుమల కొండ మీద ప్రత్యక్షమైన మాజీ మంత్రి రోజా రాజకీయాలు మాట్లాడి మళ్లీ మాయమైపోయారు. ఆమె ఎక్కడున్నారో ఎవరికీ అంతుపట్టనప్పటికీ ఉనికి చాటుకోవడానికన్నట్టు అప్పుడప్పుడు మీడియాకి వీడియోలు రిలీజ్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. బెజవాడ వరదలప్పుడు చంద్రబాబు నాయుడు మొదలు అందరూ వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తుంటే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించి విమర్శల పాలయ్యారు. పొంగనూరులో బాలిక హత్య విషయంలోనూ లేనిపోనివి మాట్లాడి అభాసుపాలయ్యారు. ఇప్పుడు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో సహనా మరణం మీద రోజా మరో వీడియో రిలీజ్ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న జిల్లాలో మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో టీడీపీ రౌడీ షీటర్ కిరాతకంగా దాడి చేసి సహనను హత్య చేయడం దారుణమని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపణలు చేస్తూ తనదైన శైలిలో హావభావాలు ప్రకటించారు. అయితే ఆ రౌడీ షీటర్ వైసీపీ సానుభూతి పరుడని అతడి తల్లే అప్పట్లో ప్రకటించారు. దాంతో మళ్లీ రోజా అందరి ట్రోల్ బారిన పడ్డారు. అక్కడితో ఆగితే బాగుండేదేమో, కానీ సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారని, సీఎం చంద్రబాబు, బాలకృష్ణ అన్స్టాపబుల్ రియాలిటీ షోలతో ఎంజాయ్ చేస్తున్నారని అప్పట్లో విమర్శలు గుప్పించారు. అక్కడే ఆమె అవగాహన లేమితో తప్పులో కాలిశారు. బాలకృష్ణ హోస్ట్గా, చంద్రబాబు గెస్ట్గా పాల్గొన్న అన్స్టాపబుల్ రియాలిటీ షో ఎప్పుడో రికార్డయింది. ఆమె మాట్లాడే టైంకి దాని ప్రోమోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు గట్టిగానే ఆడుకున్నారు. హీరోయిన్ గా ఎక్స్పైర్ అయ్యి పాలిటిక్స్లోకి వచ్చిన రోజా తర్వాత సంపాదన కోసం బుల్లితెరను నమ్ముకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ఆమె చాలా ఏళ్లు జబర్దస్త్ షోలకు జడ్జిగా డాన్సులు కూడా చేశారు. ఆమె పొలిటికల్ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక టీవీ యాజమాన్యం జబర్దస్త్ స్టేజ్ మీద నుంచి దింపేసింది. మంత్రి అయ్యేదాకా ఇంకా కుర్ర హీరోయిన్లా టీవీ షోలో స్టెప్పులు వేసిన రోజా సంబంధం లేని ఇష్యూల్లో, అది సబ్జెక్టు తెలియకుండా అన్స్టాపబుల్ షో గురించి, చంద్రబాబు, బాలయ్య గురించి మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు. నగరికి దూరమై చెన్నైలో భర్త సెల్వమని కట్టించిన ఇంటికి షిఫ్ట్ అయిపోయిన రోజా తమిళ ఛానల్కి ఏదో రియాలిటీ షో షూటింగ్లో పాల్గొంటూ అక్కడ సంపాదనలో పడ్డారట. అక్కడ షూటింగ్కు బ్రేక్ తీసుకున్న రోజా ఈ మధ్యనే మళ్లీ తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళ్లారు. స్వామి దర్శనానికి వచ్చిన ప్రతిసారి ఆమె ఏదో ఒక అంశం మీద రాజకీయాలు మాట్లాడి వివాదాస్పదమవుతుంటారు. ఈసారి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. తిరుమల కొండ మీద రాజకీయ విమర్శలు, ప్రసంగాలు చేస్తే కేసు పెడతామంటూ టీడీపీ పాలక మండలి హెచ్చరించిన నేపథ్యంలో ఆమె నోటికి తాళం పడిందంటున్నారు.